వనస్థలిపురంలో వీహెచ్పీ నేత శశిధర్ ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అర్ధరాత్రి ఆగంతకులు వచ్చిన సమయాన్ని గుర్తించి వనస్థలిపురం పోలీసులకు శశిధర్ ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి మొదటి అంతస్తుకు వచ్చారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనకు ప్రాణహాని ఉన్నట్టు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని, భద్రత కల్పించాలని శశిధర్ కోరారు. చిన్న ఫోటో గత అర్ధరాత్రి 12:30 సమయం లోపల అగంతకులు నా ఇంటి పైన దుండగులు దాడి చేసిండ్రు. డోర్లు కొట్టేసి బయటికి వస్తే అటాక్ చేయాలన్నటువంటి ఒక కుట్ర కోణంలో భాగంగా వచ్చేసి డోర్లు కొట్టడము జరిగింది. విషయం గమనించి వెంటనే నేను స్థానిక సిఐ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాను. ఆ లోపల వాళ్ళు 2-3 సార్లు డోర్లు కొట్టేసి 3-4 వ్యక్తులు ఉన్నటువంటి విషయం మాకు అనుమానంగా ఉంది. బాగా రానేదో అనేటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కూడా మేము విన్నాము. వెంటనే పోలీసులు స్పందించి స్పాట్కు 10 నిమిషాల లోపల చేరుకున్నారు. ఈ మధ్యకాలం లోపల మేము ఫోన్లు మాట్లాడుతున్న విషయము, మా కదలికలను గమనించినటువంటి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినరు. గతంలో కూడా ఇదే పోలీస్ స్టేషన్ పరిధి లోపల నా ఇంటి పైన 2 సార్లు జిహాదీ ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారు. గతంలో 2 అరెస్టు చేసి రిమాండ్ కూడా చేసిండ్రు వనస్థలిపురం పిఎస్ పరిధి లోపలనే. ఇంకొక కేసు లోపల పోలీసు నిందితులు ఫుటేజ్ దొరికింది కానీ ఐడెంటిఫై కాలేదు. ఈరోజు గత కొంతకాలంగా విహెచ్పి నేతలుగా మిమ్మల్ని అంతమొందిస్తాం అనేటువంటి బెదిరింపు ఫోన్ కాల్స్ ఇస్లామిక్ మతోన్మాద శక్తులు దాదాపు నెలలో 10 సార్లు చేస్తున్నారు. రిపీటెడ్గా ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని. కానీ గత రాత్రి ఏదైతే నా ఇంటి మీద దాడి చేసి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారో దీన్ని అన్ని కోణాల లోపల పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గత రాత్రి కూడా హుటాహుటిన ఇంటికి చేరుకొని రాత్రి 4 గంటల వరకు కూడా దర్యాప్తు చేసిండ్రు. అందుబాటులో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను కూడా పోలీసులకు సమర్పించడం జరిగింది. అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క కేసును